శాంతి. ఈరోజు డిసెంబర్ 18వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్యమైనటువంటి సంగమము లేదా కుంభము. ఇదే మిలనం ద్వారా మీరు పావనంగా అవుతారు. మళ్ళీ స్మృతి చిహ్నంగా వారు మేళాలను జరుపుతారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ విషయంలో చాలా వివేకం కావాలి? సమాధానం: జ్ఞానం యొక్క సూక్ష్మమైన విషయాలను అర్థం చేయించేందుకు చాలా వివేకం కావాలి. యుక్తిగా జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములను నిరూపించాలి. ఏ విధంగా ఎలుక మొదట ఊదుతుందో ఆ తర్వాత కొరుకుతుందో అలాగా సేవ చేసేదానికి ఉపాయాలను రచించాలి. కుంభమేళాలో ప్రదర్శిని జరిపి అనేక మంది ఆత్మల కళ్యాణం చేయాలి. పతితుల నుండి పావనంగా అయ్యే ఉపాయాన్ని తెలియచేయాలి. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని పిల్లలు తండ్రిని పిలుస్తూ పాట పాడారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శిక్షల నుంచి తప్పించుకునేందుకు దేహం యొక్క సర్వ సంబంధాల నుంచి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవరు కూడా గుర్తుకు రాకూడదు. రెండవ పాయింట్: నిరహంకారులుగా అయి సైలెన్స్లో ఉంటూ ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు కృషి చేయాలి, శ్రమ చేయాలి. శ్రీమతం అనుసారంగా అందులకు చేతికర్రగా అవ్వాలి. పావనంగా అయ్యి ఇతరులను పావనంగా తయారు చేయాలి. ఈరోజు వరదానం: సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతాలను పెంచుకునేవారు హోలీ హంస భవ. వరదానం యొక్క వివరణ: హంసలు రాళ్ళు మరియు రత్నాలను ఏ విధంగా వేరు చేస్తాయో అలా హోలీ హంసలైన మీరు సమర్థమును మరియు వ్యర్థాన్ని గుర్తించగలరు. ఏ విధంగా హంసలు ఎప్పుడు రాళ్లను తీసుకోవు, వాటిని వేరు చేసి గ్రహించకుండా వదిలేస్తాయో అలా హోలీ హంసలైన మీరు వ్యర్థాన్ని వదిలేసి సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు. వ్యర్థాన్ని ఎంతో కాలం విన్నారు, మాట్లాడారు, చేశారు, కానీ దాని ఫలితంగా సర్వస్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు పోగొట్టుకునేవారుగా కాకుండా జమా ఖాతాను పెంచుకునేవారుగా ఉన్నారు అంటున్నారు బాబా. స్లోగన్: స్వయాన్ని ఈశ్వరీయ మర్యాదలనే కంకణంలో బంధించుకున్నట్లయితే సర్వ బంధనాలు కూడా సమాప్తి అయిపోతాయి. మంచిది. ఓం శాంతి.